అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేటీఎం కష్టాలు వాహనదారుల్ని చుట్టుకున్నాయి. తాజాగా ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకుల జాబితా నుంచి పేటీఎంని తొలగించారు. దీంతో వాహనదారుల్లో అయోమయం నెలకొంది. ఏ బ్యాంకు నుంచి ఫాస్టాగ్ కొనాలి, పేటీఎంలో ఇప్పటికే చేసుకున్న రీఛార్జీల పరిస్థితి ఏంటి అన్న గందరగోళం కనిపిస్తోంది. ఇప్పటికే ఆర్బీఐ ఆంక్షలతో పీకల్లోతుకు మునిగిపోయిన పేటీఎంకి మరో షాక్ తగిలింది. ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకుల జాబితా నుంచి పేటీఎంని తొలగించారు. ఫాస్టాగ్ జారీ నిలిపివేయాలంటూ ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఆదేశాలు ఇచ్చింది. తాము పేర్కొన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగ్లో కొనుగోలు చేయాలని వాహనదారులకు సూచించారు. దీనికి సంబంధించి బ్యాంకుల జాబితాను కూడా విడుదల చేసింది ఐఎంహెచ్సిఐ. అనుమతి ఉన్న బ్యాంకుల్లో ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కరూర్ వైశ్య బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్, ఎయిర్టెల్స్ పేమెంట్ బ్యాంక్, ఐడీబీఐ, ఐడీఎఫ్సీ, ఇండియన్ బ్యాంక్, నాగ్పూర్ నాగరిక్ సహకారీ బ్యాంక్, సరస్వత్ బ్యాంక్, త్రిశూర్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్, యూకో బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనడా బ్యాంక్, కాస్మోస్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఉన్నాయి. ఈ బ్యాంకుల్లోనే వాహనదారులు ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాలని స్పష్టంగా చెప్పింది జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ. మరోవైపు వరుస కష్టాలతో పేటీఎం కుదేలవుతోంది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లో కస్టమర్ల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్లలో డిపాజిట్లు, టాపప్లు తీసుకోవద్దని జనవరి 31న ఆర్బీఐ ఆంక్షలు విధించింది. అటు 197 కమ్యూనికేషన్స్ లో చైనా పెట్టుబడులపైన కేంద్రం విచారణ జరుపుతోంది. ఇంకోవైపు ఈడీ కూడా పేటీఎం లావాదేవీలపై కన్నేసింది. ఇవన్నీ వెరసి స్టాక్ మార్కెట్లో పేటీఎం షేర్ విలువ బాగా పతనమైంది. 12 రోజుల్లో దాదాపు 27,000 కోట్లకు పైగా మదుపర్ల సంపద ఆవిరైంది. ఇప్పటికే పలుమార్లు ఈ స్టాక్, లోయర్ సర్క్యూట్, అప్పర్ సర్క్యూట్ లిమిట్ పరిధిని కూడా మార్చింది సెబీ. అయినా పేటీఎం షేర్ పతనం మాత్రం ఆగడం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.